సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం రేపు మధ్యాహ్నం అసెంబ్లీ కమిటీ హాల్లో జరగనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో తొలుత సచివాలయంలో నిర్వహించాలనుకున్న కేబినెట్ భేటీ అసెంబ్లీ కమిటీ హాల్కు మారింది. కేబినెట్ భేటీలో కొత్త రేషన్ కార్డుల జారీపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. కొత్త రేషన్ కార్డులను ఎప్పుడు జారీ చేస్తారంటూ అటు ప్రజల నుంచి ఇటు విపక్షాల నుంచి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో దీనిపై చర్చించి నిర్దిష్టమైన విధి విధానాలను అర్హతలను జారీకి సంబంధించి షెడ్యూళ్లను ఖరారు చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు మెడికల్ సైన్స్ బిల్లు, జీవన్ ధాన్, ఆర్గాన్స్ డొనేషన్, ధరణి పోర్టల్లో మార్పులు చేర్పులపై చర్చించనున్నట్టు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం రేపు మధ్యాహ్నం అసెంబ్లీ కమిటీ హాల్లో జరగనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో తొలుత సచివాలయంలో నిర్వహించాలనుకున్న కేబినెట్ భేటీ అసెంబ్లీ కమిటీ హాల్కు మారింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, రేపు అసెంబ్లీలోని అసెంబ్లీ కమిటీ హాల్లో కూడా రేపు కేబినెట్ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా రేపు కేబినెట్ లో ముఖ్యంగా 3 అంశాలు ప్రస్తుతము చర్చకు వచ్చే అవకాశం ఉందని కూడా సచివాలయ వర్గాలు అంటున్నాయి. దీనిపైన పూర్తి అథెంటిసిటీ లేదు. 3 అంశాలు, ఒకటేమో ధరణి పోర్టల్లో మార్పులు చేర్పులతో పాటు అలాగే రేషన్ కార్డుల విషయం పైన కూడా రేపు చర్చ వచ్చే అవకాశం ఉంది. కొద్ది రోజుల కిందట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అసెంబ్లీ సాక్షిగా కూడా రేషన్ కార్డుల పైన ఒక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. సో దానిలో భాగంగా రేపు రేషన్ కార్డుల విషయంలో కూడా ప్రభుత్వం చాలా పర్టికులర్ గా ఉంది. ఎందుకంటే కొన్ని ప్రభుత్వ బెనిఫిషియరీ స్కీమ్స్ అన్నిట్లలో కూడా ప్రభుత్వం రేషన్ కార్డు అనేది మ్యాండేటరీ చేసింది. మనం చూసుకుంటే ఇక్కడ రైతు రుణమాఫీ కూడా మొదటి విడతగా కూడా ముఖ్యమంత్రి ఢిల్లీలో అసలు రైతు రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని చెప్పారు. కానీ అనంతరం మార్గదర్శకాలు విడుదల చేసినప్పుడు కూడా దాంట్లో సర్టెన్ గైడ్ లైన్స్ ఏంటంటే ఆ పాస్బుక్ తో పాటు ఆధార్ కార్డు అలాగే ఈ రేషన్ కార్డుతో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ఫేజ్ లో కూడా రైతు రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ రేషన్ కార్డు అనే అంశం చాలా సెన్సిటివ్ గా మారింది ప్రభుత్వానికి. సో ఈ రేషన్ కార్డు ఇష్యూ అనేది ఒకసారి సార్ట్ అవుట్ అయితే మిగతా 6 గ్యారంటీలో ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో వాటన్నిటిపైన కూడా ఫోకస్ పెట్టొచ్చని కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. రాష్ట్రంలో దాదాపు 1 కోటి పైగా కుటుంబాలు ఉంటాయి. అందులో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. అయితే ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలకు రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటుంది గవర్నమెంట్. దీంతో ఇప్పుడు ప్రజాధనం దుర్వినియోగం అవుతున్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దుబారాను అరికట్టే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక సమగ్ర విధానాన్ని రూపొందించడంపై కూడా దృష్టి పెట్టింది. రేషన్ కార్డులు సబ్సిడీ బియ్యాన్ని అందుకోవడానికి మాత్రమే ఉపయోగపడాలని కూడా, అవి సంక్షేమ పథకాలకు గుర్తింపు కార్డులుగా మాత్రమే ఉండాలి తప్ప అర్హతను నిర్ధారించే కోలమానంగా ఉండొద్దని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే రేషన్ కార్డులను వెల్ఫేర్ స్కీమ్ల నుండి డీలింక్ చేయడంపై కూడా కసరత్తు మొదలైంది. దీనిలో భాగంగానే రైతు రుణమాఫీ పథకానికి రేషన్ కార్డు ప్రామాణికం కాదని కూడా ప్రభుత్వం డిసైడ్ చేసిన విషయం తెలిసిందే. ఆరోగ్యశ్రీ సేవల కోసం రేషన్ కార్డుకు బదులు ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీ కార్డులనే అందించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. అయితే రానున్న రోజుల్లో అన్ని తరహా సంక్షేమ పథకాలకు కూడా ఇదే తరహా విధానాన్ని కూడా వచ్చే అవకాశం ఉందని కూడా ప్రస్తుతం ప్రభుత్వ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే దీంతో పాటు మెడికల్ సైన్స్ కి సంబంధించిన ఒక జీవన్ దాన్ బిల్ అనేది ఇప్పటి వరకు కూడా ఎక్కడ లేదు. ఆర్గాన్స్ డొనేషన్ అనేది కూడా మొదటిసారిగా కూడా ఇక్కడ ప్రభుత్వం ఆ దిశగా కూడా చర్యలు చేపట్టబోతోంది. రేపు కేబినెట్ సమావేశంలో ఇది కూడా చర్చించే అవకాశం ఉందనేది కూడా ప్రస్తుతం స్పెక్యులేటివ్ గా ఒక నరేషన్ నడుస్తోంది. దీనిపైన మనకి పూర్తి స్థాయి క్లారిటీ కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది. రేపు ఇవైతే ప్రస్తుతానికి ఆఫ్ ద రికార్డ్ కూడా మంత్రులు కూడా ఇదే విషయం అంటున్నారు. రేషన్ కార్డ్స్ ఒకటి, దానిపైన అలాగే ధరణి పోర్టల్లో కూడా ఉన్న సమస్యలు మార్పులు చేర్పుల పైన కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా 5 సభ్యులతో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంట్లో మాజీ ఐఏఎస్ అధికారి సిసిఎల్ఏ కమిషనర్ గా వర్క్ చేసిన రేమండ్ పీటర్ ని కూడా దీంట్లో నియమించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు ధరణి కమిటీ కూడా సమావేశమైంది. ఇప్పటికీ కూడా దాంట్లో టెక్నికల్ గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే దాంట్లో గత ప్రభుత్వంలో అనుభవదారుడనే కాలం తీసినప్పటి నుంచి కూడా ఇప్పుడు ఇటు కౌలు రైతులు ఉన్నారు. సో ఇది కాస్త సెన్సిటివ్ మ్యాటర్ గా ఉంది ధరణి పోర్టల్ కి సంబంధించి. సో దీనిపైన కూడా రేపు కేబినెట్ లో చర్చించే అవకాశం ఉందనేది కూడా ప్రస్తుతం అందుతున్న సమాచారము. సందీప్.